శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో వేల మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఏదైతే ఈ ఎలుగు మాటలని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు, కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు, ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్ళీ తిరిగి కట్టారు వాళ్ళు. భూదాన్ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు కేటీఆర్. అక్రమ పట్టాలంటున్న వారు ఆర్డీఓపై ఎందుకు చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు కేటీఆర్. అయితే తాము బీఆర్ఎస్ లా పేదలకు అన్యాయం చేయబోమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇవి సక్రమమైనవి కావు అంటున్నారంట. అక్రమమైనవి మీ పట్టాలు కాదు, సక్రమమైనవి మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటి కాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రుల తప్ప మీది కానే కాదు. మీ తరపున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో శాసన మండలిలో మేము కొట్లాడతాం. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా ఇది పేదోడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా ఈ ప్రభుత్వ పక్షాన. ముగ్గురు మంత్రులు మాయగాళ్లన్న కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీ మంత్రులు మాయగాళ్ళు, ముగ్గురు మంత్రులు కూడా రేపు మళ్ళీ మీ మధ్యనే చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొని పోయి 50 మందిని తీసుకొని పోయి ఏలిముద్రలు వేయించుకుంటారు. కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు అధికారులు వచ్చి చీకట్లో. దయచేసి ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యాన్ని చెదిరిపోనివ్వకండి. మీకు అక్కడనే ఇల్లు కావాలనుకుంటే దయచేసి ఎక్కడ సంతకాలు పెట్టకండి. కోర్టులో కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. మొత్తం ఖర్చు పెట్టి మేమే కొట్లాడతాం. మిమ్మల్ని మళ్ళీ కంటికి రెప్పలా కాపాడుకుని మీ ఇల్లు మళ్ళీ మీకు వచ్చేలాగా చేయడం మా బాధ్యత. దయచేసి ఎవరు కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదైతే విషయం చెబుతున్నారో బావమరుదులు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో ఇచ్చే డైరెక్షన్ బట్టి విషయం మొత్తం నిమ్ముకొని చెబుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆ ఇరిగేషన్ లో ఏదైతే దాచుకున్న దాంట్లో కొంతైనా తీసి పాప పరిహారం కింద ఆ పేదోళ్ల కోసము, ఈ తెలంగాణ ప్రజల కోసం కష్టపడితే కనీసం ప్రజలు క్షమించకపోయినా భగవంతుడు క్షమిస్తాడని తెలియజేస్తారు.